వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నేను అశోక్. ఇవాల్టి డిస్కషన్ నారా లోకేష్ ఆస్తుల ప్రకటన. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం 88.66 కోట్లు కాగా సీఎం చంద్రబాబు ఆస్తి మొత్తం కేవలం 2.9 కోట్లేనని లోకేష్ ప్రకటించారు. చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాంష్ పేరు మీదే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్టుగా ప్రకటించారు లోకేష్. దేవాంష్ ఆస్తి గతంలో కంటే పెరిగి 18.71 కోట్లు అయిందని లోకేష్ చెప్పారు. నారా భువనేశ్వరి ఆస్తి 31.01 కోట్లు కాగా తన ఆస్తి 21.40 కోట్లు. నారా బ్రాహ్మణి ఆస్తి 7.72 కోట్లని నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్లో ప్రకటించారు. చంద్రబాబు పేరిట 5.5 కోట్ల అప్పులు, భువనేశ్వరి పేరిట 22 కోట్ల అప్పు ఉందని కూడా లోకేష్ ప్రకటించారు. ఆస్తులకు వచ్చే గల మా నాన్నగారిది మీరు చూస్తే ప్రధానంగా హైదరాబాదులో ఉన్న ఇల్లు ఒక 25 లక్షల రూపాయలు ఈ సంవత్సరం మెయింటెనెన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్కి ఖర్చు పెడతాం జరిగింది. నారవారిపల్లిలో ఉన్న ఇల్లు 3/4 నాన్నగారి పేరు మీద ఉంది. దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ రిపేర్లన్నీ చేశారు. ఒక ఆఫీస్ బ్లాక్ కట్టారు, దానికి 23 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఆయనకు ఉండేది ఒక అంబాసిడర్ కారే, సో అది అట్లనే ఉంది. సో బ్రాడ్గా అసెట్స్ 8.31 లక్షకి ఉంటే లయబిలిటీస్, ఎందుకంటే బ్యాంక్ లోన్ ఉంది కనుక హౌసింగ్ లోను 5.31 లక్షలు. టోటల్ అసెట్స్ పోయిన సంవత్సరం కన్నా ఒక 46 లక్షలు పెరుగుతాం జరిగింది. సో నెట్ అసెట్స్ 31 కోట్ల 1,45,000 రూపాయలు అమ్మగారి పేరు మీద ఉంది. నాకు వచ్చే గల హైదరాబాద్లో ఇల్లు సగం నాన్నగారిది, సగం నాది. సో పక్కన ఉంది కనుక కొన్నప్పుడట్టు కొన్నాలే, పంపకాలు ఏం లేవు. అదొక 20 లక్షల రూపాయలు అక్కడ కూడా రొటీన్ మెయింటెనెన్స్ అని ఉంటే అది ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా హెరిటేజ్ షేర్లు కూడా స్ప్లిట్ ద్వారా డబుల్ అయినాయి. నాకు కొంచెం సేవింగ్స్ పెరిగినాయి ఇప్పుడు, ఎందుకంటే మంత్రిగా నాకు జీతం వస్తుంది కనుక కొంచెం సేవింగ్స్ పెరిగినాయి. ఒక 10 లక్షల రూపాయలు సేవింగ్స్ పెరిగినాయి. టోటల్ అసెట్స్ చూస్తే దాదాపు ఒక 90 లక్షల రూపాయలు పెరిగింది. లయబిలిటీస్ దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు తగ్గింది. సో నెట్ అసెట్స్ 21,40,46,000 రూపాయలకి పెరుగుతాం జరిగింది. బ్రహ్మణికి వచ్చే గల టోటల్ అసెట్స్, ఎందుకంటే అడ్వాన్సెస్ కొంచెం రివర్స్ అయినాయి కనుక ఒక 2 కోట్ల రూపాయలు తగ్గింది. అదేవిధంగా లోన్లు పెరిగినాయి ఒక 5 కోట్ల రూపాయలు. సో బ్రహ్మణికి టోటల్ అసెట్స్ వచ్చి 7,72,10,000 రూపాయలు టోటల్ అసెట్స్. దేవాంశ్ కూడా ఒక రోడ్ నెంబర్ 36లో ఒక ప్రాపర్టీ ఉంటే అది తీసేసి రోడ్ నెంబర్ 65లో మనం ప్రాపర్టీ కొనటం జరిగింది. అతని పేరు పైన పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక ఎఫ్డి ఉంది, ఒక వెండి క్రేడళ్ళు, అదేవిధంగా బ్యాంకులో మోడరేట్ సేవింగ్స్. అతని ఆస్తులు టోటల్గా 18,71,68,000 రూపాయలకి 68,000 రూపాయలు ఉంది. అంటే పోయిన సంవత్సరం కన్నా 7,20,00,000 రూపాయలు పెరుగుతోంది జరిగింది. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే తాము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆస్తులను ప్రకటిస్తున్నామన్నారు లోకేష్. వరుసగా 8వ సారి తాము ఆస్తులను ప్రకటించామన్న లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ విమర్శలుగా పరిమితం అవుతున్నారు తప్ప తమ ఆస్తులను ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లేదని ఆరోపించారు. తమ ఆస్తులపై ఆరోపణలు చేసేవారు ముందు వారి ఆస్తులను కూడా ప్రకటించాలంటూ అటు జగన్కు ఇటు పవన్కు ఇద్దరికి కూడా సవాల్ విసిరారు నారా లోకేష్. రాజకీయాల్లో ఉన్నాం, ప్రజలకి జవాబుదారీ ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గడిచిన 8 సంవత్సరాలు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా మనం ప్రకటిస్తాం జరుగుతుంది. అది కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రకటించాం. రాజకీయాల్లో విలువలు పెరగాలి, ట్రాన్స్పరెన్సీ రావాలనే లక్ష్యంతో ఇది చేయబడటం జరిగింది. కానీ నేను ఇంకోటి కూడా కోరేది,
ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలేమో మా పైన ఆరోపణలు చేస్తారు, మేము ఛాలెంజ్ చేస్తాము, మళ్ళీ ఎవరు కంపడరు. సో మా పైన మళ్ళీ ఆరోపణలు చేసే ముందల మీ ఆస్తులు కూడా ప్రజల ముందల పెట్టండి, సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందల ఇక్కడ జరిగింది అవినీతి, ఇదిగోండి లోకేష్ అకౌంట్కి ₹2 ఎక్కువ వచ్చింది, ఏంటి లోకేష్ పేరు పైన ఈ ఆస్తి ఎక్కువ ఉంది, మేము ప్రకటించిన దానికన్నా ₹1 ఎక్కువ ఉంటే మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ మీ పేరు మీద రాస్తానని ఆనాడు చెప్పాను. ఇదే అంశం మీద ప్రస్తుతం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇవాళ మన గెస్టులుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మనకు పక్కనే అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ వైజాగ్ నుంచి మనకు అందుబాటులో ఆయన ఉన్నారు. ముందుగా బీజేపీ నుంచి స్టార్ట్ చేద్దాం. నారా లోకేష్ ప్రకటించిన ఆస్తులు వరుసగా 8వ సంవత్సరం ఆయన ప్రకటిస్తూ వచ్చారు. గత ఏడాది కంటే ఈసారి కొద్ది మొత్తంలో పెరిగినట్టుగా చూపిస్తూ వచ్చారు. టోటల్గా ఎంటైర్ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్, దేవాంశ్ అండ్ భువనేశ్వరి, బ్రాహ్మణి అందరివి కలిపి 88 కోట్లు ఆస్తులు ఉన్నట్టుగా, నికర ఆస్తులు ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు మీ పార్టీ తరఫున? నిజంగా ఈ రోజున ఆస్తులు ప్రకటించడం అనేది లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కుటుంబం ఆస్తులు ప్రకటించడం అనేది ఈరోజు కొత్త ఏం కాదు ఈ రోజున. కానీ ప్రజలు ఎదురు చూసేది వాళ్ళ ఆస్తులు కాదు, వాళ్ళ బినామీ ఆస్తులు ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు. వాటిని ప్రకటించే సత్తా, ఆ దమ్ము ఆ మంత్రి గారికి ఉంటే బాగుండేది. ఏంటంటే ఈ రోజున ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. అది అపోహలు, అది నిజాలని కూడా తెలుస్తున్నాయి కొన్ని చోట్ల. ఏంటంటే విశాఖపట్నం భూకుంభకోణం కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ఏదైతే మన రాజధాని భూకుంభకోణం కావచ్చు, అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే తరిగిపోతుంది, ఒక సంస్థ ఆస్తులు తరుగుతూ ఉన్న తరుణంలో దానికి ప్యారల్గా ఉన్నటువంటి నువ్వు నిర్మించినటువంటి సంస్థల యొక్క ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి. నిజంగా వీటన్నిటి కూడా చాలా ఇక్కడంతా కూడా మ్యానిపులేట్ చేసి ఏదైతే అవినీతి రహిత సమాజం అని చెప్పి బయట చెప్తూ అవినీతితో కూరుకుపోయినటువంటి ఆస్తుల్ని బయట పెడితే బాగుంటుందని చెప్పి మా యొక్క నా ఆస్తులు నేను ప్రకటించిన దానికంటే ₹1,00,000 ఎక్కువ ఉన్నా కూడా ఉన్న ఆస్తులు మొత్తాన్ని మీకే రాసిచ్చేస్తాను అని కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ రోజున వెంకటరెడ్డి గారు నారా లోకేష్ బినామీ ఆస్తులు ఏవైనా ఉంటే ప్రకటిస్తే మీరు రేపొద్దున కోటీశ్వరులు అయిపోవచ్చు, 88 కోట్లు మీ పరం అవుతాయి. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, ఈ రోజున ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు, ప్రజలంతా వెర్రివాళ్ళు కాదు. ఇది నా పేరుతో ఉన్న ఆస్తులు, నా పేరుతో ₹1 ఎక్కువ ఉన్నా, ₹2 ఎక్కువ ఉన్నా అంటే నీ పేరుతో కాదు, నీ బినామీల పేరుతో ఉన్న వాటి పరిస్థితి ఏంటి? నీ బినామీల పేరుతో ఉన్న వాటి పరిస్థితి ఏంటి? అది అడుగుతున్నాం ఈ రోజున. ఏంటంటే చెప్తున్నారు 8 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నామని. ఏంటంటే అదే అగ్రిగోల్డ్ సంస్థ కూడా పాలు అమ్మిందండి, అదే అగ్రిగోల్డ్ సంస్థ కూడా ఎంటర్టైన్మెంట్లో ఉందండి. అదే అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ఎందుకు తగ్గిపోయినాయి? ఈ హెరిటేజ్ సంస్థ ఆస్తులు ఎందుకు పెరిగిపోయినాయి? మీరు చెప్పినాయి కదా, మీరు ఇచ్చినవి కదా కోర్టుకి. ఏంటంటే ఇది అంతా కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిద్దామని ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నిజం తెలుసుకున్నారు, ప్రజలకు పూర్తి వివరాలు తెలుసు వీటి గురించి. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వీళ్ళ ఆస్తులు ఎన్నో మొత్తం బయట పెడతారు ఓటు రూపంలో. రఫ్గా మీ ఎస్టిమేషన్ ప్రకారం, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా, మీ ఎస్టిమేషన్ ప్రకారం కేంద్రంలో చేస్తున్న ఆరోపణ, అశోక్ గారు ఈ రోజు మీరు చేస్తున్న ఆరోపణ ప్రకారం బినామీ ఆస్తులు ఎన్ని కోట్లు ఉండొచ్చు అనుకో? ఈ రోజున కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి, ఐటీ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఈ రోజున రైడ్ చేస్తున్న తరుణంలో ఈ రోజున లోకేష్ గారు బయటకు వచ్చి నా ఆస్తులు ఇవి అని చెప్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టుగా ఈ రోజున అదే చందంగా ఉంది చూస్తుంటే. రఫ్ ఎస్టిమేషన్ ఎన్ని కోట్లు బినామీ ఆస్తులు ఉండొచ్చని మీరు అంచనా వేస్తున్నారు? చూస్తూనే ఉన్నాం. మనం 450 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని 40 లక్షలు కట్టుబెట్టిన చందం మనం చూడలేదా? 33,000 ఎకరాల భూములు ఎంత రేటుకు ఉంటాయి అవి? అలాంటి భూముల్లో నుండి ఎకరాలు లక్షలకి కట్టబెడుతున్నా మనం చూడలేదా? ఏమండి, ఇవన్నీ కూడా లెక్కకి అందనంత అవినీతి ఉంది ఈ రోజున, లెక్కకి అందనంత అవినీతి ఉంది ఈ రోజున. అక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క అవినీతి లెక్కకి అందనంత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న స్టేట్లో ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, పోనీ వాళ్ళ తండ్రి గారు సీఎంగా పనిచేస్తున్నారు అనుకుందాం. వీళ్ళే ఇంత సంపాదిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇతర నేతలంతా ఎన్ని కోట్లు సంపాదించారు? అది అంతా తెరిచిన పుస్తకం. అమిత్ షా గారి గురించి తెలుసు, అమిత్ షా గారి గురించి తెలుసు, ఈ రోజున అమిత్ షా గారి గురించి తెలుసు. సంవత్సరంలో
50,000 టర్న్ ఓవర్ ఉన్నటువంటి జైషా కంపెనీ ఒక్క సంవత్సరంలో 80 కోట్ల రూపాయలకి ఎలా పెరిగిందో నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు. ఈ రోజు అమిత్ షా గారి గురించి తెలుసు, నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు. అన్నట్టు తెరిచిన దానిని కనీసం నిరూపించలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కళ్ళ ముందు కనిపిస్తుంది. రైతు రుణమాఫీ పేరుతో మీరు చేసిందండి. రైతు రుణమాఫీ పేరుతో మీరు చేస్తుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకొని అగ్రిగోల్డ్ బయట అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకుని కాదా? అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకుని జనం నిజం కాదా? అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు తగ్గించుకుంటున్నారు? ఈ రోజున మీరు కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడారు, నా సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గత 8 సంవత్సరాలుగా దేశంలో మరి ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ఆస్తులను డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఇది 8th ఇయర్. ఇవాళ 88 కోట్ల రూపాయలు మా కుటుంబ ఆస్తి. దీనికి మించి ₹1 మా కుటుంబానికి అదనంగా ఆస్తి ఉంది అని నిరూపిస్తే మా ఆస్తి మొత్తాన్ని కూడా మేము వదులుకుంటాం ఛాలెంజ్ చేశారు వాళ్ళ లోకేష్. మీకు టెక్నికల్ పాయింట్ చెప్పాలి. మీరు 88 కోట్ల నేను కూడా చెప్పాను, మీరు అదే పాయింట్ చెప్పారు. ఆయన అందులో ఒక పాయింట్ ని కోట్ చేశారు. చెప్పండి. మేము ఆస్తులను కొనుగోలు చేసినప్పటి వాటి ధర మార్కెట్ రేట్ కాదు. ఏమంటే ఎప్పుడైనా కూడా ఇది టెక్నికల్ ఏముందండి, ఇది ఇప్పుడు ఏదైనా ఆస్తి విలువ కట్టేటప్పుడు రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉందో అదే చెప్తారు. మనం ఐటీ 88 కోట్లకి మార్కెట్ వాల్యూ దానికి కొలమానం లేదు. మీరు ఒక మార్కెట్ వాల్యూ చెప్తారు, నేను ఒకటి చెప్తాను, మా వెంకటరెడ్డి గారు ఒకటి చెప్తారు, లేదా ఇంకోటి చెప్తారు. కాబట్టి మార్కెట్ వాల్యూ అనేది కొలమానం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ది రిజిస్టర్డ్ వాల్యూ. డాక్యుమెంటెడ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ రిజిస్టర్డ్ వాల్యూ. అదే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా 88 కోట్ల రూపాయలని. నేను ఈ రోజున కృష్ణారెడ్డి గారిని కానీ ఎవరినైనా కానీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బినామీ ఆస్తులు ఏంటండి? బినామీ ఆస్తులు ప్రకటించడం ఏంటి? అసలు ఉంటాయి కదా మీకేమన్నా ఎక్కడన్నా అదిగో ఈ ఆస్తి లోకేష్ గారికి కానివ్వండి, ఇది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, భువనేశ్వర్ గారికి కానివ్వండి, వారి కుటుంబానికి సంబంధించిన బినామీ ఆస్తి అని చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే మీరు ప్రకటించండి. ఐ ఛాలెంజ్. ఊరికనే నిరాధారమైనటువంటి ఆరోపణలు ఊరికనే మీరు ఆరోపణలు చేస్తే ప్రజల్లో మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. పాయింట్ ఇంకోటి విన్నారా మీరు? పూర్తి పాయింట్ విన్నారా? చెప్పండి. అలా నిరూపించే క్రమంలో మేము బినామీ ఆస్తులు బయట పెట్టాలి అంటే దర్యాప్తు సంస్థలైన సిబిఐ గానీ ఐటీ గానీ ఏపీకి రావాలి. అలా వాటిని రానికుండా మీరు అడ్డుకుంటున్నారని. ఎవరు అడ్డుకున్నారు? ఇదొక మిస్కన్సెప్షన్. ఐటీ ఆఫీసర్స్ నిరభ్యంతరంగా వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటిని రైడ్ చేయమనండి. సిబిఐని రిక్వెస్ట్ లెటర్ రాయమనండి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు, మేము మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి మేము దర్యాప్తు చేయాలనుకుంటున్నాం అని చెప్పి వారిని లెటర్ రాయమనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆగండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సిబిఐకి మేము జనరల్ కన్సెంట్ మాత్రమే రద్దు చేసాం. స్పెసిఫిక్ కన్సెంట్ తీసుకుని వాళ్ళు నిరభ్యంతరంగా రాష్ట్రంలోకి రావచ్చు. 29 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే జనరల్ కన్సెంట్ ఇచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఈ ఏ రాష్ట్రాలు కూడా సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. దానికి ఏం సమాధానం చెప్తారు? చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జనరల్ కన్సెంట్ లేదు. కేవలం 10 రాష్ట్రాలు మాత్రమే జనరల్ కన్సెంట్ ఇచ్చాయని చెప్పి సిబిఐ స్వయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కాబట్టి ఈ రోజున సిబిఐ వారికి అంతగా దర్యాప్తు చేయాలని ఒక ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ కోరుతూ లేఖ రాయమనండి. మేము నిరాకరించిన రోజున చెప్పమనండి, వాళ్ళని లేఖ రాయమనండి. మేము చంద్రబాబు నాయుడు గారి ఆస్తులకు సంబంధించి మేము దర్యాప్తు చేయాలనుకుంటున్నాం అని చెప్పి సిబిఐని లేఖ రాయమని చెప్పండి. మేము కాదన్న రోజున ప్రశ్నించమనండి. ఇవాళ కూడా నేను ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. అమిత్ షా కొడుకు జైషా ఒక్క సంవత్సరంలో 50,000 రూపాయలు ఉన్నటువంటి అతని కంపెనీ టర్న్ ఓవర్ 80 కోట్ల రూపాయలకి ఏ రకంగా పెరిగింది? దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? దానికి సమాధానం చెప్పగలరా? సూటిగా నేను అడుగుతా ఉన్నా. కృష్ణారెడ్డి గారు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఒకే లైన్ లో చెప్తాను. బేసిక్గా మీరు అన్నట్టుగా బినామీ ఆస్తులు ఉండుంటే, చంద్రబాబు నాయుడికి లోకేష్కి అక్రమాస్తులు ఉండుంటే మీరు సిబిఐ చేత ఒక లెటర్ రాయించి వచ్చి నిరభ్యంతరంగా దర్యాప్తు చేసుకోమని చెప్తూ ఉన్నారు. మీరు గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఎందుకు భయపడిపోతుంది ఎవరండి ఈ రోజున? దర్యాప్తు సంస్థ మీరు ఇచ్చిన లేఖను మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మీరు ఇచ్చిన లేఖను మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
మీరు ఆగస్టు 3వ తేదీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా. ఆగస్టులో మేము జనరల్ కన్సెంట్ ఇచ్చాం, కానీ అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి దేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా సిబిఐ కార్యాలయాన్ని పోలీసులు బలగాలతో ముట్టడి చేసి సిబిఐని కబ్జా చేశారు. మీరు సిబిఐ డైరెక్టర్ని పోలీసు బలగాల సహాయంతో భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా సిబిఐ డైరెక్టర్ని ఆ రకంగా తొలగించలేదు. మీరు అక్టోబర్ 23వ తేదీన సిబిఐని కబ్జా చేసి కక్షపూరితమైన విత్డ్రా చేసుకున్నాం. మీరు అక్టోబర్ 23న సిబిఐని కబ్జా చేశారు కాబట్టే మేము జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నాం. కానీ ఈ రోజుకైనా మీరు స్పెసిఫిక్ కన్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు లేఖ రాసి మీరు అనుమతి కోరండి. చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల మీద దర్యాప్తు చేయాలనుకుంటున్నామని చెప్పి దీనిలో భయపడేటండి. రఫేల్ కుంభకోణం వాళ్ళు వస్తే మా పోలీసులు రక్షణ ఇవ్వమని చెప్పారు. రఫేల్ అనేది కుంభకోణమే కాదు, రఫేల్ అనేది ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. రఫేల్ అనేది ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. రఫేల్ గురించి మాట్లాడేది మీకు లేదు. ఈ రోజున అగ్రిగోల్డ్ బాధితులు రోడ్ల మీద చూస్తున్నారు. మీ యొక్క పరిస్థితి ఏంటో ఈ రోజున నరేంద్ర మోడీ వీళ్ళందరూ రైతుల రుణమాఫీ గురించి ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ గురించి ఎదురు చూస్తున్నారు. కోర్టులు మేనేజ్ చేసేది మీరు, సిబిఐ మేనేజ్ చేసేది మీరు, మేనేజ్ చేయడంలో దిట్ట మీరు. ఎవరు ఈ రోజున మీ మంత్రి గారు ఈ రోజున మీ మంత్రి గారిని ఈ రోజున మీ మంత్రి గారిని అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని చెప్పేసి మంత్రి గారిని పట్టాభి గారిని ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? మహారాష్ట్ర ఏం చేసింది, ఛత్తీస్గఢ్ ఏం చేసింది, హర్యానా ఏం చేసింది, హిమాచల్ ప్రదేశ్ ఏం చేసింది? మీరు దానికి సమాధానం చెప్పండి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాదాపు 7-8 రాష్ట్రాల్లో జనరల్ కన్సెంట్ లేకపోతే ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారా? సిగ్గుండాలి మీకు. ఈ రకంగా ఆరోపణ చేస్తున్నట్టు సిగ్గుపడాలి. మీ అమిత్ షాకి ధైర్యం ఉంటే తన ఆస్తులు ప్రకటించమనండి. అమిత్ షా ప్రకటించమనండి ఆస్తులు. జైశాన్ ప్రకటించమనండి. ఆ ధైర్యం ఉందా అమిత్ షా? చంద్రబాబు నాయుడు గారు మనవడికి ధైర్యం ఉందా? ఈ రోజు మేము ధైర్యంగా ఆస్తులు ప్రకటించాం. అమిత్ షాకి ధైర్యం ఉంటే ఆస్తుల్ని ప్రకటించమని చెప్పండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరో ఒకరు మాట్లాడితే మీరు అన్న పాయింట్ వినపడుతుంది. స్టూడియోలో ఉన్న నాకు కాదండి, ఇప్పుడు మీరన్నది ఆయన అన్నది నాకు అర్థం కాల. ఇప్పుడు ఆయన అన్న పాయింట్ ఏంటంటే నారా దేవాంశు పేరు మీద ఈ సంవత్సరం ప్రకటించిన ఆస్తులు ఎంతండి? సుమారుగా 18.7 కోట్లండి. 18 కోట్లండి. కాదు 18.7 కోట్లు. గత ఏడాది ప్రకటించిన ఆస్తుల విలువ 11,54,00,000. 11,54,00,000 ఆస్తి ఈసారి 18 కోట్లు అయింది. దాదాపు 6.5 కోట్లు ఈసారి పెరిగింది. ఆయన అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, మాటలు కూడా రాని చిన్న పిల్లవాడి పేరు మీద 18 కోట్లు ఉండొచ్చు. అమిత్ షా కొడుకు జైషా పేరు మీద కోట్ల ఆస్తి ఉంటే ఏంటి నష్టం? మీకు డిఫరెన్స్ చెప్తా ఉన్నా నేను. దేవాంశ్ పేరు మీద చిన్నపిల్లల పేరు మీద ఆస్తులు ఉండకూడదని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. ఇవాళ కొన్ని నెలల పిల్లవాడి పేరు మీద కూడా మన ఆస్తి పెట్టవచ్చు. ఒక మైనర్గా మన ఆస్తి దాన్ని రిజిస్టర్ చేయొచ్చు. ఇప్పుడు దేవాంశ్ గారి పేరు మీద కూడా ఇందాక లోకేష్ గారు ప్రెస్ మీట్లోనే చెప్పారు, మేము ఒక ఆస్తిని మార్చి ఇంకొక ఆస్తిని కొన్నాము, దాని విలువ ఆ ప్రకారం పెరిగిందని జూబ్లీహిల్స్లో ఆయన క్లియర్గా కూడా చెప్పారు. మేమేం అడుగుతా ఉన్నాం, జైషాకి సంబంధించిన కంపెనీ యొక్క టర్నోవర్ ఒక్క సంవత్సరంలో 50,000 రూపాయల నుంచి 80 కోట్లకి ఏ రకంగా పెరిగింది? దానికి ఈ రోజు వరకు ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? భారతీయ జనతా పార్టీ వరకు మేము అడిగినటువంటి సూటి ప్రశ్న. దేవానికి సంబంధించి 18 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి మేము లిస్ట్ ఇచ్చాము. అలాగే 80 కోట్ల రూపాయల ఏ రకంగా టర్నోవర్ పెరిగిందో ఆ కంపెనీకి, ఏ రకంగా 80 కోట్ల రూపాయల ఆస్తులు జైషా కంపెనీకి వచ్చినాయో వాళ్ళని చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. మీకు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం. శివశంకర్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి ఉన్నారు. శివశంకర్ గారు మొత్తం విన్నారు, తెలుగుదేశం పార్టీ వాదన విన్నారు, నేను చెప్పిన లెక్కలు విన్నారు, బీజేపీ చేసిన ఆర్గ్యుమెంట్ కూడా విన్నారు. మీరేం చెప్తారు నారా కుటుంబ ఆస్తుల ప్రకటనకు సంబంధించి?
నమస్కారం అండి అశోక్ గారు. యా ఇప్పుడు ఈరోజు నారా లోకేష్ గారు ఆస్తులు ప్రకటించడం గత 7-8 సంవత్సరాల నుంచి మేము ప్రకటిస్తున్నాం కాబట్టి జవాబుదారీతనంతో మేము ప్రకటిస్తున్నాం అంతవరకు బాగుందండి. ఎందుకంటే ఆస్తుల ప్రకటన అన్నది ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. అయితే రాజకీయాలు ఉన్నోళ్ళు కూడా ఆస్తులు ప్రకటిస్తే అది విలువలకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి అనేక సందర్భాల కోర్టులు కామెంట్ చేయడంతో చాలామంది రాజకీయ నాయకులు అనమాట ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందులో నారా లోకేష్ గారు ఈరోజు చేసింది అందులో భాగమే. ఆస్తులు ప్రకటించినంత మాత్రాన మాలో స్వచ్ఛత ఉంది, నీతివంతమైన పాలన ఉంది, నిజాయితీ పాలన ఉంది అనడానికి ఇది ఆధారం కాదండి అశోక్ గారు. ఇప్పుడు ఈ పాలనలో నీతి జవాబుదారీతనం వేరు, ఆస్తులు ప్రకటన వేరు. మీరు మిగతా నాయకుల్ని కానీ రాజకీయ పక్షాలను కానీ మేము ప్రకటించాం మీరు ప్రకటించండి అనడంలో హేతుకత ఉంది. అంతే తప్ప మేము ఆస్తులు ప్రకటించాం కాబట్టి మేము స్వచ్ఛీలమి నీతివంతులవి అనే స్కోప్ లేదండి. దట్ ఈస్ నాట్ అన్ ఎవిడెన్స్ ఫర్ దాట్. ఓకే, విలువల ప్రకారం మీరు ప్రకటించారు. దీని మీద ఎవరైనా ప్రశ్నలు వేస్తే మీరు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. లేదా ఏ అదర్ ఏజెన్సీస్ అని ఇన్వెస్టిగేషన్లో అది బయటపడితే దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. మరి ఇంత స్వచ్ఛత నీతిమంతం ఉంటే ప్రతిదానికి ఎందుకు భయపడ్డాం? ఈడీకి కానీ సిబిఐకి కానీ ఆయా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇలా జరిగేసరికి మనందరమే జరుగుతాయి. కేబినెట్ మీట్లో దాన్ని కూర్చోబెట్టి సీఎం గారు జాగ్రత్తగా ఉండండి, ఈ ఉలికిపాటు దేనికి వస్తుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి దీనికి ఇంకొకరు 50,000 నుంచి 80 కోట్ల టర్న్ ఓవర్ ఎలాగైందంటే బిజినెస్లో టర్న్ ఓవర్ ఒక ఇయర్లోనే 80 కోట్లు 50,000 నుంచి అవడం పెద్ద ఆశ్చర్యం కాదండి. ఎందుకంటే ఎర్లియర్ వర్క్డ్ యాజ్ ఎ ట్యాక్స్ ఆఫీసర్. టర్న్ ఓవర్స్ ఒక సందర్భంలో వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆస్తులు ప్రకటించామని చెప్పి మేము నీతివంతులమని చెప్పే విధానం అయితే ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులకి అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మిగతా వాళ్ళు ప్రకటించాలి, దమ్ముందా ఈ డైలాగ్ డెలివరీ కూడా కరెక్ట్ కాదండి. మీరు ప్రకటించారు మంచిది, అంతే తప్ప ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి ఇప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎంత ట్యాక్స్ కడుతున్నారో ఏమిటో అంతే సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. మీరు అందరినీ ఒక ఘాటన కట్టి మేము ప్రకటించాం కాబట్టి మిగతా వాళ్ళందరూ అవినీతి పరులు మేము నీతివంతులము అన్నటువంటి ఆలోచన అన్నది ఏమిటి అని అంటే ప్రజల తాలూకా మైండ్ డైవర్ట్ చేసి ప్రజల్లో మీ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు పరిపాలనలో ఎక్కడ చూసిన అవినీతి రాజ్యం వెళ్తుంది. దాన్ని తప్పించుకోవడానికి కోసం వేసిన ఎత్తుగడగా దీన్ని చూడవలసి ఉంటుంది అశోక్ గారు. కానీ నిజంగా అక్రమాస్తులు ఉండుంటే ఇప్పుడు నేను ప్రకటించిన దానికంటే ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా అవి మీరు తీసేసుకోవచ్చు, అది శివశంకర్ గారు అయినా సరే అని ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నారు. నిరూపించండి అని అడుగుతున్నారు. ఎవరికి ఇస్తారండి ఆయన? నేనేమంటానంటే అశోక్ గారు, ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్లో కానీ అందరూ కూడా ఆస్తులు ప్రకటిస్తారండి. తరువాత ఏదైనా ఏజెన్సీ వచ్చి దొరికేటప్పుడే దొంగ, అంతవరకు కూడా అందరూ మంచి వాళ్ళే నీతిమంతులుగానే ఉంటుంది. దానికి ఛాలెంజ్ ఎవరికి చేస్తారు మీరు? ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా తేలేటప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఈ రోజు ప్రకటించాం కాబట్టి అదేం వింత కాదండి. పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎవరి ఇయర్ ప్రకటిస్తారు ఆస్తులు. మరి అటువంటి పబ్లిక్ సర్వెంట్స్ కూడా సిబిఐ రైడ్ అయ్యేటప్పుడు, యాంటీ కరప్షన్ బ్యూరో రైడ్ అయ్యేటప్పుడు 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు ఎలా బయటకు వస్తున్నాయి? ఈ రోజు ఆస్తులు ప్రకటించామంటే ఈ రోజు ఆస్తులు ప్రకటించామంటే మేము నీతిమంతులని కాదు, మీ వైపు నుంచి మీరు డిక్లేర్ చేశారు. అదర్ ఎండ్ నుంచి దాని మీద ఏమైనా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇప్పుడు ఏజెన్సీల మీదకి వెళ్తుంది. మీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మీరు డిశ్చార్జ్ చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్కి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్లు ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు బయటకు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి తప్ప ₹1 ఎక్స్ట్రా ఉన్నామో ఆస్తులు రాసి ఇచ్చేస్తాం, ఈ చిన్నపిల్లల ఆటలలాగా ఉందండి. ఇది కరెక్ట్ కాదు. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వింటున్నారా? వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. వింటున్నాను, చెప్పండి. ఏం చెప్తారు? మొత్తంగా 88 కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ, దాని మీద జరిగిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా మీరు విన్నారు. ఏం చెప్తారు మీ వాదన? ఇప్పుడు అశోక్ గారు, మొట్టమొదటిగా అయితే ఇలాంటి అంశాలని మనం స్వాగతించాల్సిన అంశం. తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లను అన్ని చర్చించుకోవాలి. ఒకటి,
స్వచ్ఛందంగా వచ్చి ఆస్తుల్ని, ఇది 8వ సంవత్సరం అనుకుంటా వాళ్ళు డిక్లేర్ చేయడము, అవును. అది రాజకీయాల్లో అది ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం. కాబట్టి ఎవరైనా వచ్చి, అది ఎవరైనా ఈరోజు లోకేష్ గారు కావచ్చు, లేకపోతే రేపు ఇంకొకళ్ళు కావచ్చు, వచ్చిగినా ఇలాగైనా ఆస్తుల్ని వెల్లడిస్తే అది స్వాగతించాల్సినటువంటి అంశం. సరే, దీంట్లో లోపాలు ఎలా ఉన్నాయా ఏంటనేది మళ్ళీ చర్చించుకోవాలి. ముందు ఎవరైనా స్వాగతించాలని నా అభిప్రాయం ఒకటి. రెండోది ఏంటంటే, శివశంకర్ గారు మాట్లాడుతూ 50,000 టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అమిత్ షా గారి కొడుకుది 80 కోట్లు అయితే అది తప్పేం కాదు, అవడానికి అవకాశం ఉందన్నారు. వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకోకముందే భవిష్యత్తులో పెట్టుకుంటే ఈ స్థాయిలో సమర్థించుకుంటే, ఆల్రెడీ మేము మరి కాంగ్రెస్ టీడీపీతో తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం. నేను ఒక వ్యాపారంలో ఎవరికైనా సాధ్యమని ఒక ట్యాక్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు బేసిక్ గా శివశంకర్ గారు బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి. టాపిక్ డైవర్ట్ చేయకండి. నేను డైవర్ట్ చేయట్లేదు సార్. అంటే పెరగటం ఎన్ని రెట్లు పెరగటం వేరే. ఇప్పుడు మనకు సార్ శివశంకర్ గారు స్కూటినీ నామ్స్ కూడా ఎలా ఉంటాయి మనకు తెలుసు. డిపార్ట్మెంట్ లో ఎన్ని రెట్లు పెరిగితే స్కూటినీకి పికప్ చేస్తారు. ఒక 100%, 200% పెరిగింది అనుకోండి, పెద్ద అబ్నార్మల్గా తీసుకోరు. అలా కాకుండా 500%, 1000%, 2000% పెరిగింది అనుకోండి, అది అబ్నార్మల్ అని మనం స్కూటినీకి పికప్ చేస్తాం రిటర్న్స్ని. అది మీరు ట్యాక్స్ ఆఫీసర్గా చేశారు కాబట్టి మీకు అవగాహన ఉంది. ఇప్పుడు 100 రిటర్న్స్ ఫైల్ చేస్తే 100ని పికప్ చేయరండి. ఎక్కడ అబ్నార్మల్ అనుకుంటారో అక్కడ పికప్ చేసి స్కూటినీ చేస్తారు. ఇది కూడా అబ్నార్మల్. ఏది అమిత్ షా గారి విషయంలో, అమిత్ షా గారి కొడుకు విషయంలో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు పొత్తు పెట్టుకోకముందే ఇంత వారు దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నాము. తెలంగాణలో రేపు ఎన్నికలకు ఒక్క నిమిషం వస్తున్నాం. ఇదే వచ్చిన బాధ. ప్రతిదీ రాజకీయ దృష్టితో చూడకండి. ఒక టర్న్ ఓవర్ పెరుగుదలకి నేను చెప్పాను. రీజన్ ఏది 50 నుంచి 80 కోట్ల కంటే ఎన్ని రేట్లు? కరెక్టే. మనం స్కూటినీ నామ్స్ ప్రకారం మాట్లాడుకుందాం. మన లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుందాం. నేను అనేక ఎస్ఎస్సీలు చూశాను. అలాగే పెరిగే ఆ స్కోప్ ఉందన్న. అంతేగాని నేను కాదనలేదు సార్, నేను కాదనలేదు మీరు చెప్పింది. అందుకని మన లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుందాం. 50,000 నుంచి 80 కోట్ల పెరిగిందంటే ఎన్ని రేట్లు పెరిగింది? అది అబ్నార్మలా కాదా? మీరు చూసి, నేను పెరగలేదండి, బట్ అబ్నార్మల్ దాన్ని వెరిఫై చేసినప్పుడు దాంట్లో డొల్లతనం బయటపడిందా లేదా మీకు? సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇక్కడ ఆస్తులు ప్రకటించిన విషయానికి వస్తే శివశంకర్ గారు ఇంకో మాట కూడా చెప్పండి. కోర్టులు కూడా చాలాసార్లు రాజకీయ నాయకులు ప్రకటించమని అడుగుతున్నవి అన్నారు. మరి కోర్టులే చెప్పినప్పుడు ప్రకటించినప్పుడు మనం స్వాగతించాలి. ఫస్ట్ పాయింట్. ఇక రెండో విషయానికి వస్తే అశోక్ గారు ఇంకోటి వచ్చేసరికి ఈరోజు లోకేష్ గారు కానీ ఏదైతే ఆస్తులు ప్రకటించారో ఇది సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ప్రకటిస్తున్నారు. వెంకటరెడ్డి గారు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇందాక. సరే, ఓకే అశోక్ గారు. ఇప్పుడు అమిత్ షా గారి కొడుకుది పెరిగింది. శివశంకర్ గారు చెప్పినట్టు వారి సర్వీసులో చాలా చూసి ఉండొచ్చు, పెరిగి ఉంటుంది అబ్నార్మల్. నేను కాదను. కాకపోతే పెరిగింది, అది 16,000 రెట్లు పెరిగిందండి. 1 రెట్లు కాదు, 16,000 రెట్లు పెరిగింది. అందుకని నేను దాన్ని చెప్పాను. కానీ శివశంకర్ గారితో నేను డిఫర్ అవుదామని కాదు. 16,000 రెట్లు నాకు తెలిసి మరి వారి సర్వీసులో 16,000 రెట్లు పెరిగింది. మరి చూస్తుంటే మాత్రం నిజంగా అది అనుమానించాల్సిన కేసు అటువంటి ఎవరు ఉంటాయి. అదొకటి. రెండోది వచ్చేసరికి శివశంకర్ గారితో కూడా ఒక పాయింట్ ఏకీభవిస్తాను. కేవలం ఆస్తులు ప్రకటించినంత మాత్రాన వారు నిజాయితీ పరులు కాదనే దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. ఆ పాయింట్ కూడా. ఇక ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ప్రకటించారు. మేము ప్రకటించిన వాళ్ళ మీద దాని మీద ఏం మాట్లాడాలి? ఎవరైనా సరే ప్రకటించి వస్తే గట్టిగా మాట్లాడచ్చు. ప్రకటించకుండా వచ్చేసి దాన్ని తప్పులు పడ్డదానికంటే కూడా దాంట్లో కొన్ని కరెక్షన్స్ చెప్పదలుచుకున్నాం అంతే. ఎందుకంటే ఏంటంటే ఒక్క నిమిషం చెప్తాను అశోక్ గారు. వీటికి సంబంధించి మీకు శివశంకర్ గారికి ఎక్కువ ఐడియా ఉంటుంది. అయినా కూడా నేను అడుగుతున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు మీ ముందు ఒకసారి ప్రస్తావనకు పెడుతున్నాను. గతంలో నారా లోకేష్ ఆస్తులను ప్రకటించినప్పుడు హెరిటేజ్ షేర్లు విపరీతంగా పెరగటం వల్ల ఆస్తుల విలువ పెరిగిందని ఆయన ప్రకటించిన సందర్భంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అమిత్ షా కొడుకు ఆస్తుల విలువ 16,000 రెట్లు ఎలా పెరిగింది అని మీరు లేవనెత్తినట్టుగానే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హెరిటేజ్ షేర్లు అంత దారుణంగా ఎలా పెరిగింది అని, రాష్ట్రంలో ఉన్న అన్ని ఏదైతే డైరీ సంస్థలు మూతపడుతూ ఉంటే ఒక్క హెరిటేజ్ షేర్లు మాత్రం అంత ఎలా పెరిగినాయి మాకు అర్థం కావట్లేదని అడిగారు. ఎస్ అది లాస్ట్ ఇయర్. అందుకే నేను ఏమంటున్నానంటే కాస్ట్ ప్రకటించినంత వరకు ఓకే. అది ఒక కాలం ఏలో పెట్టి కాలం బీలో కూడా మార్కెట్ వాల్యూ ఎటు ఇంతవరకు వచ్చారు కదా లోకేష్ గారు ట్రాన్స్పరెంట్గా, దాన్ని మనం స్వాగతించాలి. నేను కాదన్న. కాలం ఏలో కాస్ట్, కాలం బి అంటే ఒక లైన్లోనేమో కాస్ట్ ఎంత కొన్నారు,
రెండో ఒక లైన్లో వచ్చేసేలేకి ఈరోజు దాని మార్కెట్ వాల్యూ ఎంత, అప్పుడు పెడితే ఏమవుతుందంటే కొన్న ధర నుంచి పెరిగిన ధర ఎంతో తెలుస్తుంది. ఎందుకు అడుగుతున్నామంటే వీళ్ళు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, ఎవరైతే ఆస్తులు ప్రకటించిన వ్యక్తులు వీళ్ళు తీసుకున్న పాలసీ డెసిషన్స్, విధానపరమైన నిర్ణయాల వలన ఏమన్నా వీళ్ళు ప్రకటించిన ఆస్తుల మీద ఇంపాక్ట్ పడి అబ్నార్మల్గా రేట్లు పెరిగినాయి. అది స్థలాల వాల్యూ కావచ్చు, షేర్ వాల్యూ కావచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వారు ఎక్కడో ఒక డెసిషన్ తీసుకుంటే ఆ నిర్ణయం ఎక్కడికో పోయి ఎక్కడో పడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తుంటాం పాలసీ డెసిషన్స్ వలన. సో కాస్ట్కు ఏదైతే ఒక లైన్లో రాశారో ఆ విలువలు మొత్తం, అదేవిధంగా మార్కెట్ వాల్యూ కూడా ఇంకొక లైన్లో రాసి ఉంటే ఇంకాస్త ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే ఇందాక నేను లైన్ కట్ అయిందన్నారు మీరు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా అశోక్ గారు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ప్రకటిస్తే ప్రతి రాజకీయ నాయకులు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ రూపంలో వారి ఆస్తులు క్లియర్గా ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఇదే తేడా. బట్ ఎవరైతే పోరు మీరు ఒక ఆడిటర్గా రాజకీయ నాయకులు నామినేషన్ వేసే ముందు ఫైల్ చేసే అఫిడవిట్ని మీరు నమ్ముతున్నారా? నిన్నగాక మొన్న తెలంగాణ ఆపద్ధర్మ సీఎం తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వేసిన నామినేషన్లో కూడా ఆయనకి సొంత కారు అంటూ లేనట్టుగా ప్రకటించారు. అశోక్ గారు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు లోకేష్ గారు ప్రకటించిన అఫిడవిట్లు ఇచ్చే ఆస్తులు కానీ అది వారి పేర్ల మీద ఉన్నవి. ఇక బినామీలు అంటావా, అది అందరు రాజకీయ నాయకులకు అప్లికేబుల్ అవుతుంది. ఇందాక బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు బినామీలు అది. ఒకసారి అందరినీ మాట్లాడుతూ మనం కూడా చూసుకోవాలి. అది బినామీల అందరు రాజకీయ నాయకులకి, అన్ని పార్టీల వాళ్ళకి ఏ స్థాయిలో ఎవరెవరు ఉంటుందో అది ఇంకా వేరే అంశం. దాని మీదకి పోతే అది వేరే చర్చ. ఇక్కడ అఫిడవిట్లో ఇస్తున్నారంటే అది 100% వారి పేర్లతో ఉన్నవే. అది ఇంకా బినామీ పేర్లతో ఉన్నవి, వేరే పేర్లతో ఉన్నది అంటే అది ఇంకా పెద్ద చర్చ అవుతుంది. అది ఇంకా అట్లీస్ట్ నేనేమంటానంటే ఇంతవరకు స్వాగతించి మిగతా వాళ్ళు కూడా ఈ దారిలోకి వచ్చితే మనం మళ్ళీ వేరే చర్చ మీదకి వెళ్ళొచ్చు. వాళ్ళు ఇది రాకుండా, దీనికి కూడా రాకుండా ఇంకా నీ బినామీలు చెప్పు లేకపోతే ఇంకొకటి చెప్పు అంటే ముందు ఈ స్టెప్ మేము ముందుకు వస్తే వాటిని మనం అడగడానికి అధికారం ఉంటుంది. ఇదే రాకముందు వాటి మీదకి పోయినామనుకో వాళ్ళు ఈ ప్రశ్న అడిగితే మన దగ్గర కూడా సమాధానం ఉండదు. అది నేను అనేది. శివశంకర్ గారితో కొన్ని ఏకీభవిస్తాను. ఏదంటే క్లియర్ గా శివశంకర్ గారు అర్థమైంది. బీజేపీని సమర్థించడం అనేది అది కరెక్ట్ కాదు. శివశంకర్ గారు వెంకటరెడ్డి గారు చెప్పింది మీకు అర్థమైంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు చెప్పాలి. ఏదైతే సీఎం చంద్రబాబుకి కానీ నారా లోకేష్కి కానీ ప్రధాన ఆదాయ వనరు మొత్తం కూడా హెరిటేజ్ సంస్థ నుంచే అని చూపిస్తూ ఉన్నారు. వేరే వ్యాపార సంస్థలు ఉన్నట్టు ఎక్కడా కూడా చూపించడం లేదు. నారా లోకేష్ ఇందాక ఒక కామెంట్ కూడా చేశారు. ప్రధానంగా నేను మంత్రిని అయ్యాను కాబట్టి మంత్రిగా నాకు వచ్చే జీతంతో ఓ 10 లక్షల రూపాయలు సేవింగ్స్ కూడా చేసుకోగలిగాను అనేది ఒకటి. హెరిటేజ్ షేర్లు గతంతో పోలిస్తే డబుల్ అయ్యాయి అన్నది. ఇక మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ కూడా గతంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిని కూడా ఈసారి కాస్త కూస్తో కొంత పెరిగినట్టుగా చూపించుకుంటూ వచ్చారు. దాని మీద మీరేం చెప్తారు? ఇక్కడ నేనేమంటానంటే వాళ్ళు ప్రకటించే ఆస్తులు హెరిటేజ్ షేర్లు డబుల్ అయ్యాయి అంటే ఎలా అయ్యాయి అని చూడడానికి దానికి ఒక ఆర్గనైజేషన్ ఉందండి. దానికి అదే ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనం లా ప్రకారం వెళ్ళాలి తప్ప అనవసరంగా ఆరోపించే క్యారెక్టర్ లక్షణం జనసేనకి లేదండి. మాకు అది అవ్వలేదు. ఏమంటామంటే హెరిటేజ్ ఎలా డబుల్ అయ్యాయంటే సెబీకి కంప్లైంట్ చేసుకోండి, సెబీ ఎంక్వైరీ చేస్తుంది, సెబీ దాన్ని బయటికి తీస్తుంది, అది వేరే విషయం. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు ఆస్తులు ప్రకటించడం అన్నది స్వాగతించాలి. వెంకటరెడ్డి గారు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది మంచి ట్రెండ్ నెంబర్ 1. రెండవది ఏంటంటే జనరల్గా పవర్లో ఉండేటప్పుడు ఆ పవర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ నిర్ణయాల ప్రభావం వల్ల అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అటువంటిది ఏమైనా జరిగిందా అన్నది అది వేరే కోణం. ఆస్తులు ప్రకటించాను కాబట్టి నేను చాలా నిజాయితీ పరుడిని అనడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే ఈరోజు అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అవినీతిలో మునిగిపోయిందని చెప్పినటువంటి సందర్భాలు అనే ప్రజల నుంచి వస్తున్నాయి.
మనం ఎంత జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం అన్నది ప్రజలు తెలుసుకుంటారండి. మనం ఆస్తులు ప్రకటించినంత మాత్రాన మన సచ్యులు అని చెప్పడం అన్నది మంచిది కాదు. మంచిది, స్వాగతిద్దాం. రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీని స్వాగతిద్దాం. ప్రజలకు అదే కోరుకుంటున్నారు, ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం. మా పార్టీ విధానం కూడా అదే. కాకపోతే మేము ఈ పని చేశాం కాబట్టి మిగతా వాళ్ళందరినీ ఎదురుట్టు వాటి మీద బురద జల్లే కార్యక్రమాలు బంద్ చేయండి. రాజకీయాల్ని ఒక మంచి విలువలతో తీసుకెళ్లవలసిన అవసరము, బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద ఉంది. పట్టాభి గారు ఏం చెప్తారు? బేసిక్గా ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే ప్రకటించడం అనేది స్వాగతిద్దాం, ప్రకటించడం కరెక్టే, కానీ ప్రకటించిందే కరెక్టు, మేము సచ్చీలలో మేమేం అక్రమాస్తులు సంపాదించలేదు అనేది అబద్ధం. ఎందుకంటే ఒకటి నాకున్న అనుమానం ఒకటి చెప్తాను. కాదు ఆయన అంటున్నా చెప్తున్నాను. ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. మాకెవరికి అర్థం కాదు, మా స్టూడియోలో ఉన్న కెమెరామెన్లు కూడా అర్థం కాదు. తెలంగాణ సీఎంని తప్పుపట్టడం కాదు ఇక్కడ ఏమి, కానీ ఒక ఉదాహరణ కింద చెప్తూ ఉన్నా. ఆయన అఫిడవిట్లో మా కారు లేదని ఇచ్చారు. నేను ఒక ఎంప్లాయీని, ఒక చిన్న ఎంప్లాయీని, నా కారు ఉంది, నా పేరు మీదే ఉంది, నాకు సొంత ఫ్లాట్ ఉంది, ఈఎంఐలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా, నాకు స్థలం కూడా ఉంది. ఈ నిర్భయంగా నేను ప్రకటించుకునే జీతంతో సంపాదించుకునే వడ్డీలు కట్టుకునే నాకే కారు ఉన్నప్పుడు, ఫ్లాట్ ఉన్నప్పుడు, ఒక సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తులకి, ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ, ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తికి ఇలా కారులు లేవంటే, బంగ్లాలు లేవంటే, ఈ ఆస్తులు లేవంటే, లేకపోతే మీరు ప్రకటించే ఆస్తులు మేము నమ్మాలంటే సాధ్యమేనా అని. ఇప్పుడు మీరు కారు విషయం చెప్తా ఉన్నారు. ఒక కుటుంబంలో 4-5 వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మీద పేరు మీద లేకపోతే వాళ్ళ భార్య పేరు మీద ఉండొచ్చు, కొడుకు పేరు మీద ఉండొచ్చు. కేసీఆర్ గారి పేరు మీద కారు లేకపోతే ఆయన కొడుకు పేరు మీద ఉంటుంది, ఆయన భార్య పేరు మీద ఉంటుంది, లేదా ఆయన మనవడి పేరు మీద ఉంటుంది. సో కుటుంబంలో ఉన్న సభ్యులు అందరి పేర్ల మీద కార్లు ఉండాలని ఏం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఒక పాత అంబాసిడర్ కారు ఉందండి అన్నారు. అంతేగాని మా పేర్ల మీద ఎవరి మీద కార్లు లేవని చెప్పలేదు కదా. కాబట్టి దానిలో అర్థం కాకపోవడానికి ఏం లేదు. కుటుంబంలో 5 ఉంటే ఎవరో ఒకరి పేరు మీద ఉంటాయి, అందరి పేర్ల మీద ఉండాలని ఏం లేదు. ఇక రెండోది, ఇవాళ ఒకటి సరే శివశంకర్ గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఒకటి ఆస్తులు ప్రకటించడం మంచి సాంప్రదాయం, దాన్ని మేము స్వాగతిస్తాం అంటున్నారు. అది ఓకే, వీ ఆల్సో వెల్కమ్ దేర్ కమెంట్. కానీ ఇక్కడ రెండో విషయం ఏదైతే చెప్పారో, నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కనుక అవినీతికి పాల్పడితే, అవినీతి ద్వారా వచ్చినటువంటి సంపాదన ద్వారా ఒకటి వాళ్ళ ఆస్తులన్నా పెరగాలి, లేదంటే వాళ్ళ ఖాతాల్లోకైనా వచ్చి డబ్బన్నా చేరాలి. రెండూ జరగలేదు అంటే అవినీతికి దూరంగా ఉన్నట్టా కాదా? అవినీతి చేస్తే ఏమొస్తుందండి? ఏదర్ అసెట్ రూపంలో అన్న రావాలి, లిక్విడ్ క్యాష్ రూపంలో వచ్చి చేరాలి. ఇప్పుడు రెండూ జరగలేదు. మేమేం చెప్తా ఉన్నాం, లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు, దీనికి మించి ₹1 నా బ్యాంకు ఖాతాలో ఉన్నా, లేదంటే 1 గజం స్థలం మా కుటుంబం పేరిట ఉన్నా, మేము ఉన్న ఆస్తులన్నీ కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఇప్పటికీ వీ స్టిక్ ఆన్ టు దట్ ఛాలెంజ్. అది జనసేన నాయకులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానీ ఏదైనా ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేయమనండి. ఏదో ఉన్నట్టు వాళ్ళ పరిశీలనలో తేలితే దాని డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేయమనండి, ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్ళమనండి. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ. అంతకు మించి 1 గజం స్థలం కానివ్వండి, ₹1 కానివ్వండి మా బ్యాంక్ ఖాతాలో ఉంటే ఉన్న ఆస్తి మొత్తం వదులుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ చేశారో, అది వాళ్ళు ఉన్నటువంటి నిజాయితీకి నిదర్శనం. అది అదే పనిని ఒక జగన్మోహన్ రెడ్డినో, ఒక పవన్ కళ్యాణ్నో చేయమనండి. ఇప్పుడు స్వాగతించారు కదా, వాళ్ళ నాయకులను కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ చేయమనండి అసెట్స్ అన్నీ ఏమున్నాయి అనేది. ఇంకొకటి మార్కెట్ విలువ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మార్కెట్ విలువలు అనేవి ఒకళ్ళు డిటర్మిన్ చేయరండి. ఇవాళ మార్కెట్, ఒక్క నిమిషం శివశంకర్ గారు, మార్కెట్ వాల్యూ అనేది దానికి ఒక కొలమానం అంటూ ఏం లేదు. మీకు నచ్చినటువంటి రేటుకి మీరు కొనుక్కోవచ్చు, నాకు నచ్చినటువంటి రేటు నేను కొనుక్కోవచ్చు. మీరు కొన్న రేటే కరెక్ట్, అదే మార్కెట్ వాల్యూ అని చెప్పడానికి లేదు. కాబట్టి మార్కెట్ వాల్యూ కెనాట్ బి డిటర్మిన్డ్. దానికి ఒక స్కేల్ అంటూ లేదు, ఒక కొలమానం లేదు. కాబట్టి దాన్ని ఎవరు కూడా మార్కెట్ వాల్యూ ఎంత అని ఎవరు మెన్షన్ చేయరు. ఓన్లీ కూడా మనం రిజిస్టర్డ్ వాల్యూస్ ఎంత ఉన్నాయో వాళ్ళని డిటర్మిన్ చేసుకోమనండి. ఇప్పుడు మేము ఆస్తులన్నీ మీ ముందు పెట్టాము, వాళ్ళని ప్రతి ఆస్తి పరిశీలించమని చెప్పండి. ప్రతి ఒక్క ఆస్తిని వెంకటరెడ్డి గారైనా, శివశంకర్ గారైనా, దే కెన్ ఎంక్వైర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ. నిజంగా కనుక ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా ఏమన్నా ఈ ఆస్తులు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఆస్తి ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కనుక కొనుగోలు చేసి ఉన్నట్లయితే దాన్ని ప్రజలకు తెలియజేయమనండి. ఇందాక అది కూడా అంటా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా ఆస్తులు అమాంతం పెరిగే అవకాశం ఉండే అవకాశం కూడా ఉందని అన్న మాట కూడా వచ్చింది. అది కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ప్రతి ఒక్క ఆస్తిని పరిశీలించండి. మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి ప్రతి ఒక్క ఆస్తి మీ ముందుంది. ప్రతి ఒక్క ఆస్తిని పరిశీలించండి. ఆ రకంగా ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఆస్తులు పెరిగే అవకాశం ఉన్నటువంటి, విలువ పెరిగే అవకాశం ఉన్నటువంటి ఆస్తులు అని ఉంటే అవి కూడా మీరు బయటికి తీసుకురండి. మేము ప్రతి ఒక్క దానికి మేము సిద్ధంగా ఉన్నాం.
లోకేష్ గారు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క అంశాన్ని మీ ముందు పెట్టారు. 8 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. అవినీతి లేదు కాబట్టి, ఎక్కడ కూడా అవినీతికి మరక లేదు కాబట్టి అంత ధైర్యంగా మేము ముందుకు వచ్చి ప్రకటించగలుగుతా ఉన్నాం. ఇట్ ఈస్ రెడీ, వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రూటనీ, ఎనీ కైండ్ ఆఫ్ ఏజెన్సీ కెన్ కమ్ అండ్ ఎంక్వైర్ ఇంక్లూడింగ్ సిబిఐ. వీఆర్ నాట్ ఈవెన్ బ్లాకింగ్ సిబిఐ. రేపు కనుక సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తులకు సంబంధించి మేము దర్యాప్తు చేయాలనుకుంటున్నామని ఒక లేఖ రాయమనండి, విత్ ఇన్ మినిట్స్ మేము పర్మిషన్ ఇస్తాం సిబిఐకి. అది కూడా నేను చెప్తా ఉన్నా, వీ విల్ నాట్ ఈవెన్ బ్లాక్ సిబిఐ. కానీ మేము చేసింది దేనికి? రాజకీయ కక్ష సాధింపు కోసం సిబిఐని వీళ్ళు వాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మేము కేవలం జనరల్ కన్సెంట్ మాత్రమే రద్దు చేసాం. దేశంలో 19 రాష్ట్రాలు ఎలా అయితే ఇవ్వలేదో జనరల్ కన్సెంట్, మేము కూడా ఇవ్వలేదు. అంతేగాని స్పెసిఫిక్ కన్సెంట్ వాళ్ళు తీసుకుని నిరభ్యంతరంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ అంశం మీదైనా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఎక్కడా కూడా భయపడట్లేదు. శివశంకర్ గారు చెప్పండి. అశోక్ గారు, ఇప్పుడు పట్టాభి గారు ఈజ్ రైడింగ్ ఆన్ 2 హార్సెస్. ఒకవైపు సిబిఐ జనరల్ కన్సెంట్ ఇవ్వడం కాదు, విత్డ్రా చేసుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఇవ్వలేదు ఫర్ ద రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్. ఇక్కడ ఇచ్చిన కన్సెంట్ ని అగమేఘాల మీద, అది కూడా ఏం చెప్పారు అనంటే, ఒక న్యాయవాది రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే జీవో ఇష్యూ చేశారు. నేనంటాను, మీరంత ట్రాన్స్పరెంట్గా ఉండి, మీరంత నిజాయితీగా ఉండి, మీరంత జవాబుదారీతనంగా ఉంటే ఈ జనరల్ కన్సెంట్ విత్డ్రాల్ చేసి దాన్ని ఒక ఇష్యూ చేసి ఆ భయోత్పాదానికి ఎందుకు గురయ్యారో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. ఇప్పుడు స్పెసిఫిక్ కన్సెంట్ they can obtain from even courts also when there is a prima facie in the case. అది మీరు చెప్పకర్లా. వాళ్ళకి ఎందుకంటే దగ్గర ప్రభుత్వానికి రాయమనండి, అసలు కోర్టు వరకు కూడా వెళ్ళొద్దు. మీరు అడగండి, మేము ఇస్తామనంటే ఆ ఆలోచన ఉండేటప్పుడు అసలు జనరల్ కన్సెంట్ ఎందుకు విత్డ్రా చేశారు? అదే చెప్తా, దానికి సమాధానం అవసరం ఏమొచ్చింది? మీరు అడిగారు, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా. 2 నాలుకల ధోరణి లేదు, ఎక్కడ లేదు. చాలా క్లియర్ గా నేను నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే మేము ఆగస్టులో ఇచ్చినటువంటి జనరల్ కన్సెంట్ ని వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నాం అన్న దానికి నేను చెప్పాను. మళ్ళీ చెప్తా మీకు, ఆగస్టులో మేము జనరల్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత అదే మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ ఎందుకు కారణం కాదు? అక్టోబర్ కాదు చెప్పేదేనండి శివశంకర్ గారు. అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి సిబిఐ కార్యాలయం మీద దాడి చేసి, ఒక్క నిమిషం నన్ను మీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మరి మీరు మళ్ళీ అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అక్టోబర్ 23వ తేదీన ఎప్పుడైతే సిబిఐ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ డైరెక్టర్ని మార్చేసి ఎప్పుడైతే సిబిఐని కబ్జా చేశారో, మేము ఆ తర్వాత జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతకుముందు మనం చూసాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వాడుకున్నారో, ఈడీని ఏ రకంగా వాడుకున్నారో మనం చూసాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు అదే విధంగా సిబిఐని కూడా వాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టే మేము జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసి, అంటే జనరల్ కన్సెంట్ ఏంటంటే అదొక బ్లాంక్ చెక్ లాగా అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడే పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి భయభ్రాంతులు గురి చేయకుండా మీరు విత్ పర్మిషన్ రండి, మీరు స్పెసిఫిక్ కన్సెంట్ తీసుకుని రండి అని మాత్రమే మేము చెప్పాము. ఆ పరిస్థితి 19 రాష్ట్రాల్లో ఉంది. ఐటీని ఎప్పుడు దుర్వినియోగం చేశారని చెప్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు మా మిత్రుడికి బాగా తెలుసు. అహ్మద్ పటేల్ గారు రాజ్యసభకి ఎన్నికయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కర్ణాటకలో ఒక రిసార్ట్లో ఉంటే రాత్రికి రాత్రి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నా రిసార్ట్ మీదకి దాడి చేయడానికి పంపించి ఏ రకంగా అక్కడ భయభ్రాంతులు సృష్టించారో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను 100 చెప్తా, ఒకటి కాదు. మీరు అడిగారు కాబట్టి ఒకటి చెప్పా. అదేవిధంగా సిబిఐని కూడా వీళ్ళు ఆ రకంగా ఉపయోగించుకోవడానికి బాగా ప్లాన్ చేసుకున్నారు. మేము వాళ్ళకి బ్లాంక్ చెక్ ను మాత్రమే రద్దు చేసాం. మీరు నిప్పులు కాలిపోతారు కదండి, మీరు నిప్పులు కదా కాలిపోతారు కదా, మీరు నిప్పులు కాలిపోతారు కదా యువతల వాళ్ళు, ఎందుకు మీరు అంత భయపడిపోతారు? భయపడే ప్రసక్తే లేదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీరు రేపే మీ ఢిల్లీలో ఉన్నటువంటి మీ అమిత్ షా గారికి చెప్పి సిబిఐని పర్మిషన్ ప్రకటించారు. లోకేష్ గారు ఈ ఆస్తులు కాకుండా వెంకటరెడ్డి గారు మీకు అనుమానాలు ఉన్నాయా? నారా కుటుంబం ప్రజలకి ప్రతిపక్షాలకి మీకు అనుమానాలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీ ఇది కాదు అనేది? ప్రజలందరికీ ఉంది అనుమానాలు, ప్రజలందరికీ ఉన్నాయి. అవినీతి కుంభకోణాల మీద, అవినీతి కుంభకోణాలు ఎన్ని జరిగినాయి తెలుసు. వాటికి సంబంధించిన వాటి మీద శివశంకర్ గారు 88 కోట్లు మొత్తం కుటుంబ ఆస్తులు విలువ అని చెప్పిన దానిపైన మీకు అనుమానం ఉందా? ఒక్క మాటలో చెప్పండి.
ఒకటండి అశోక్ గారు, ఇప్పుడు అవినీతి ద్వారా వచ్చే సొమ్ముని ఎవరు కూడా వాళ్ళ సొంత ఆస్తుల మీద పెట్టరండి. ఇట్ ఈస్ ఎ కామన్ ఫెనామనా. ఎందుకంటే వాళ్ళు దానికి సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ చూపించలేరు. కాబట్టి అందుకనే బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ వచ్చింది. అది బినామీలో ఉన్నాయేమో అన్నది అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది తప్ప ఇప్పుడు అవినీతి సొమ్ము చేసిన వాడల్లా కూడా తన పేరు మీద పెట్టుకోలేడండి. తెలివైన అందులో ట్యాక్స్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవినీతి చేసిన వాళ్ళు ట్యాక్స్ ప్లానింగ్లో చాలా నిష్ఠాతులు ఉంటారు దానికి. కాబట్టి ప్రతిదీ చేసి వాళ్ళ సొంత పేరు మీద పెట్టుకుంటారని ఆడిటర్లు పెట్టుకునేది అందుకేనా వెంకటరెడ్డి గారు? ఆడిటర్లను పెట్టుకునేది ప్రతి సంస్థ, ప్రతి నాయకుడు పెట్టుకునేది అందుకేనా? లైక్ విజయసాయిరెడ్డి ఆడిటర్లు ట్యాక్స్ అవాయిడెన్స్ వేరండి. సో ఆడిటర్స్ ఎప్పుడు కూడా ట్యాక్స్ ప్లానింగ్ కే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కానీ అవాయిడెన్స్ కి ఏం చేయరండి. చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళిన ఆడిటర్లు కూడా ఉన్నారు. అలాగని అందరినీ మనం ఒక ఘాట్ని కట్టలేము. అవునండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సమయం ముగిసింది. థ్యాంక్ యూ పట్టాభి గారు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ వాళ్ళు ప్రకటించిన ఆస్తుల్లో మనం ఒకసారి 2017కి 2018కి తేడా చూస్తే లోకేష్ ఆస్తుల విలువ 2017లో 15.25 కోట్లని ప్రకటిస్తే ఈసారి ఒక 6 కోట్లు పెరిగినట్టుగా 21.40 కోట్లని ఇవాళ ప్రకటించారు. నారా బ్రాహ్మణి ఆస్తుల విలువ 2017లో 15.1 కోట్ల కింద చూపిస్తే ఈసారి ఆస్తుల విలువ తగ్గినట్టుగా చూపించారు. 2018లో 7.73 కోట్లు అని చెప్పారు. దేవాంశ్ ఆస్తుల విలువ 2017లో 11.54 కోట్లు అయితే ఈసారి 18.7 కోట్ల కింద చూపించారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ 2017లో 2.53 క్రోర్స్ అయితే ఈసారి 2.66 కోట్లు. ఇది పెద్దగా చేంజ్ అనేది మనకు కనిపించలేదు. నారా భువనేశ్వరి ఆస్తుల విలువ 2017లో 25.41 కోట్లు అయితే ఈసారి కొంత విలువ పెరిగి 31.01 కోట్ల కింద చూపించారు. ఇవన్నీ కూడా నికర ఆస్తులని చూపించారు. వీటితో పాటు అప్పులు కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అధికార పక్ష వాదన విన్నాం, ప్రతిపక్షాల వాదన కూడా మనం ఇక్కడ స్పష్టంగా విన్నాము. ఇది ఇవాల్టి లెఫ్ట్ అండ్ రైట్. రేపటి లెఫ్ట్ అండ్ రైట్లో మళ్ళీ కలుద్దాం.